హాయ్ ఫ్రెండ్స్, క్యూఏ ఏఐ విజార్డ్స్ కి స్వాగతం. కొత్త టెక్, ఏఐ మరియు డేటా లెర్నింగ్ అడ్వెంచర్స్ కోసం ఇది మీ మ్యాజికల్ హోమ్. మ్యాజిక్ మొదలు పెడదాం. మీ దగ్గరున్న ఏఐ బొమ్మలు మాట్లాడగలవు, మంచి మంచి బొమ్మలు గీయగలవు కదా. కానీ అవే బొమ్మలు మీకోసం ఆన్లైన్లో ఒక కేక్ ఆర్డర్ చేయగలవా, లేదా ఒక వీడియో గేమ్ కొనగలవా? ఇప్పటిదాకా అయితే లేదు. కానీ ఇప్పుడు అంతా మారబోతోంది. ఈరోజు మనం కేవలం మాట్లాడేదే కాదు, నిజంగా పనులు చేసే ఒక కొత్త రకం మ్యాజిక్ ఫ్రెండ్, అదే డిజిటల్ వర్కర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక ఫనీ పజిల్ లాంటిది కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన ఏఐ ఒక సూపర్ పోయెట్ లాగా కవితలు రాయగలదు. కానీ ఒక వీడియో గేమ్లో ఉండే చిన్న బటన్ని నొక్కగలదా? అంటే దానికి పెద్ద పెద్ద లెక్కలు చేసే బ్రెయిన్ ఉంది, కానీ పజిల్ ముక్కల్ని కదపడానికి వేళ్లు లేనట్టనమాట. చాలా ఫన్నీ కదా. ఈ పజిల్ని సాల్వ్ చెయ్యాలంటే ముందు మనం ఈ డిజిటల్ వర్కర్ యొక్క మ్యాజిక్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చూడాలి. ఇది మనం రోజూ చూసే మామూలు చాట్బాట్ల కన్నా చాలా చాలా స్మార్ట్ అండ్ పవర్ఫుల్. దీన్ని మనం ఏజెంటిక్ ఏఐ అంటాం. అంటే ఒక సూపర్ హెల్పర్ ఏఐ అన్నమాట. మామూలు ఏఐ మనం అడిగితే జవాబు చెప్తుంది అంతే. కానీ ఈ సూపర్ హెల్పర్ అలా కాదు. ఇది ఒక టీమ్ కెప్టెన్ లాంటిది. ఒక పనిని ఎలా చెయ్యాలో అది డిసైడ్ చేస్తుంది, ఒక గేమ్ ప్లాన్ వేస్తుంది, ఆ పనిని చేస్తుంది, అంతా సరిగ్గా జరిగిందో లేదో చెక్ చేస్తుంది. ఒకవేళ తప్పు జరిగితే దాన్ని అదే సరి చేసుకుంటుంది. వావ్! అయితే ఇంత సూపర్ పవర్ఫుల్ బ్రెయిన్ ఉన్నా కూడా దానికొక పెద్ద ప్రాబ్లం ఉంది. అయ్యో, దాని దగ్గర ప్రపంచంతో మాట్లాడటానికి లేదా పనులు చేయటానికి చేతులు లేవు. అంటే ఒక రూంలో లాక్ అయిపోయిన సూపర్ జీనియస్ లాంటిదనమాట. మన ఏఐ బ్రెయిన్ నేను లాగిన్ బటన్ని క్లిక్ చెయ్యాలి అని ఆలోచించగలదు. ఏం చెయ్యాలో దానికి పర్ఫెక్ట్గా తెలుసు. కానీ ఆ ఆలోచనని నిజంగా చెయ్యడానికి, అంటే బ్రౌజర్లో ఉన్న బటన్ని టప్ అని నొక్కడానికి దానికి దారి తెలీదు. ఐడియా ఉంది, కానీ యాక్షన్ లేదు. సో సాడ్. సరే, అయితే ఇప్పుడు మన సూపర్ బ్రెయిన్కి మనం కొన్ని చేతులిద్దామా? రెడీ? కానీ అలా ఇవ్వగానే ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఈ చేతుల పేరే సెలీనియం. ఇవి సూపర్ స్ట్రాంగ్ రోబో చేతులన్నమాట. ఇవి వెబ్సైట్స్ ఓపెన్ చేయగలవు, బటన్స్ క్లిక్ చేయగలవు, ఫాస్ట్గా టైప్ చేయగలవు, ఒక రోబో ఛాంపియన్ లాగా. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ చేతులు స్ట్రాంగే కానీ అంత స్మార్ట్ కాదు. వాటికి మనం చెప్పే మాటలు అర్థం కావు. వాటికి ఒక సీక్రెట్ రోబో కోడ్ మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడే అసలు పజిల్ మొదలవుతుంది. మన స్మార్ట్ ఏఐ బ్రెయిన్ ఏమో, హే రోబో చేతులారా, వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ అవ్వండి అని సింపుల్గా చెప్తుంది. కానీ మన రోబో చేతులకి కన్ఫ్యూజన్. అవి ఏంటి మాకు అర్థం కాలేదు, మా సీక్రెట్ కోడ్లో చెప్పు అంటాయి. ఆ సీక్రెట్ కోడ్ చూడండి ఎలా ఉందో. అబ్బో, అంటే బ్రెయిన్ ఏమో తెలుగులో మాట్లాడుతుంటే చేతులు వేరే ఏదో గ్రహం భాషలో మాట్లాడుతున్నట్టుంది. ఇవి రెండూ కలిసి ఎలా పనిచేస్తాయి? ఫ్రెండ్స్, భయపడకండి. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ని ఫిల్ చేయడానికి మన కథలోకి ఒక హీరో వస్తున్నాడు. అతనే ఒక మ్యాజిక్ ట్రాన్స్లేటర్. దీని పేరు ఎంసిపి. దీన్ని మనం ఒక మ్యాజికల్ వాకీటాకీలా ఊహించుకోవచ్చు. మన ఏఐ బ్రెయిన్ ఒకవైపు సింపుల్ ఇంగ్లీష్లో మాట్లాడితే రెండో వైపు నుంచి రోబో చేతులకి అర్థమయ్యే సీక్రెట్ కోడ్ బయటకొస్తుంది. వావ్! అంటే బ్రెయిన్, చేతులు ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోగలరు. ఇదే మన పజిల్లో మిస్ అయిన ముక్క. ఈ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. స్టెప్ 1, మన ఏఐ బ్రెయిన్ నాకొక పిజ్జా కావాలి అని సింపుల్గా ఆర్డర్ ఇస్తుంది. స్టెప్ 2, ఎంసిపి వాకీటోకీ జింగ్ అని దాన్ని వెంటనే సీక్రెట్ రోబో కోడ్లోకి మార్చేస్తుంది. స్టెప్ 3, మన సెలీనియం రోబో చేతులు ఆ కోడ్ చూడగానే ఏం చెయ్యాలో వాటికి పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఇప్పుడిది ఒక పర్ఫెక్ట్ టీమ్. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ముక్కలన్నింటినీ, అంటే మన స్మార్ట్ బ్రెయిన్, స్ట్రాంగ్ చేతులు, మధ్యలో మ్యాజిక్ ట్రాన్స్లేటర్, వీటన్నింటినీ కలిపితే ఏమొస్తుందో చూద్దామా? రెడీ? వీటన్నింటినీ కలిపితే మనకు దొరికేది ఒక డిజిటల్ వర్కర్. ఇది ఒక కంప్లీట్ మ్యాజికల్ హెల్పర్. చూడండి, తెలివైన ఏఐ బ్రెయిన్కి ఒక ఐడియా వస్తుంది. అది ఎంసిపి మ్యాజిక్ ట్రాన్స్లేటర్తో ప్లగ్ చేస్తుంది. అది స్ట్రాంగ్ సెలీనియం రోబో చేతులకి ఏం చేయాలో చెప్తుంది. ఆ చేతులు వెబ్ బ్రౌజర్లో పనిని పూర్తి చేస్తాయి. ఇదొక ఫుల్ మ్యాజిక్ టెక్ టీమ్ అన్నమాట. మన డిజిటల్ వర్కర్ని ఇప్పుడు యాక్షన్లో చూద్దాం.
బయట వాతావరణం ఎలా ఉందో కనుక్కోమని అడుగుదాం. ఫస్ట్ ఏఐ బ్రెయిన్ ఒక ప్లాన్ వేస్తుంది, తర్వాత ఎంసీపీకి చెప్తుంది. ఎంసీపీ ఆ ప్లాన్ని చిన్న చిన్న స్టెప్స్గా మారుస్తుంది. ఎలాగంటే గూగుల్ ఓపెన్ చేయి, సర్చ్ బాక్స్ని క్లిక్ చేయి, WEATHER అని టైప్ చేయి, ఎంటర్ నొక్కు. మన సెలీనియం చేతులు ఇవన్నీ సూపర్ ఫాస్ట్గా చేసేస్తాయి. బూమ్! ఏఐ వెంటనే ఆన్సర్ చదివి మనం గొడుగు తీసుకువెళ్లాలో లేదో చెప్పేస్తుంది. ఎంత కూల్గా ఉంది కదా. వావ్, ఇదంతా చాలా బావుంది. కానీ ఈ డిజిటల్ వర్కర్ మన ప్రపంచాన్ని నిజంగా ఎలా మారుస్తుంది? ఈ టెక్నాలజీ మన కంప్యూటర్స్ భవిష్యత్తుని ఎలా మార్చేస్తుందో చూద్దాం రండి. ఇది కంప్యూటర్స్ కోసం ఒక సూపర్ హీరో సైడ్ కిక్ లాంటిది. ఒక పని ఫెయిల్ అయితే అది అక్కడితో ఆగిపోదు. నో వే, అది మళ్ళీ ట్రై చేస్తుంది, బహుశా వేరే దారిలో. అది చాలా స్మార్ట్. వెబ్సైట్స్లో ఉండే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని, అంటే బగ్స్ని అదే వెతికి మనకి చెప్పేస్తుంది. అన్నిటికన్నా బెస్ట్ పార్ట్ ఏంటంటే దానికి అస్సలు అలసట రాదు. రోజంతా రాత్రంతా పనిచేయగలదు, 24/7. వావ్! ఎంసీపీ యొక్క అసలు మ్యాజిక్ పవర్ తెలియాలంటే ఒక USB-C కేబుల్ గురించి ఆలోచించండి. తెలుసు కదా, ఆ ఒక్క కేబుల్ మన ఫోన్కి, ట్యాబ్లెట్కి, హెడ్ ఫోన్స్కి అన్నిటికీ కనెక్ట్ అవుతుంది. ఎంసీపీ కూడా అచ్చం అలాంటిదే. ఇదొక స్పెషల్ మ్యాజిక్ కనెక్టర్. ఇది ఏఐ బ్రెయిన్ని కేవలం రోబో చేతులతోనే కాదు, పెద్ద పెద్ద ఇన్ఫర్మేషన్ ట్రెజర్ బాక్సులతో, డేటాబేసులు, మ్యాజిక్ పుస్తకాలతో, ఫైల్స్ కూడా కలుపుతుంది. ఏఐని అన్నిటితో కనెక్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మెమరీ ట్రిక్ టైం. అప్పుడు మీరెప్పటికీ మర్చిపోరు. అందరం కలిసి చెప్దాం. ఏఐ అంటే బ్రెయిన్, మైండ్. సెలీనియం అంటే చేతులు, హ్యాండ్స్. ఇంకా ఎంసీపీ అంటే మ్యాజిక్ లాంగ్వేజ్, ప్లగ్. బ్రెయిన్, చేతులు ఇంకా లాంగ్వేజ్, ఈ మూడు కలిస్తేనే ఒక నిజమైన డిజిటల్ వర్కర్ తయారవుతాడు. ఏయ్, మీకొచ్చేసింది! సో ఈరోజు మనం నేర్చుకున్నది ఏంటి? ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాజికల్ ఐడియా. అదేంటంటే ఏఐ ఇప్పుడు కేవలం మాట్లాడటం లేదు, ఏఐ ఇప్పుడు పని చేస్తోంది. అది కేవలం ఒక మాటల పెట్టె కాదు, అది మనకు సహాయం చేసే ఒక ఫ్రెండ్, ఒక వర్కర్. ఆసమ్! ఈ రోజుకి మ్యాజిక్ ఇంతే. మాతో నేర్చుకున్నందుకు థ్యాంక్స్. మరో సూపర్ ఫన్ టెక్ అండ్ డేటా అడ్వెంచర్ కోసం త్వరగా QA విజర్డ్స్కి వచ్చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఇప్పుడు AI విజర్డ్స్.